మాస్లే మా లూజ్లే ఏం అట్లా చేస్తున్నావు మా వన్ టైం ఫ్రెండ్షిప్ చేసినావులే అందరూ అనాథంలే వాడు ఉన్నాడని మేము ఇక్కడ ఉన్నాము వాడి దగ్గర నుంచి ఏం తప్పు మాట్లాడు వాడు చెడ్డాడే కావచ్చు వాడు మనసు మాత్రం ఎంత మంచిదో నీకు తెలుసా మాసం కానీ ఫోన్ చేయండి ఊరికే వాడికి కాల్ చేయాల్సిన అవసరం ఏం లేదు వాడు 20 గంటల సిగరెట్ తక్కువ కూర్చొని ఉంటాడు ఏం పని పట్టలేదు అలే వాడు ఉంటేనే నేను కేక్ కట్ చేసేది వాడు నా కష్టాలు సుఖాల్లో నాకు తోడున్నాడు కేక్ కట్ చేద్దాం వాడిని పిలిస్తే నేను ఇక్కడి నుంచి పోతాను చూడు 24 గంటలు సిగరెట్ తాగేది ఒక క్షణం అయిపోయింది వాడిని మన హాస్పిటల్లో పోయి ఓ నెగిటివ్ బ్లడ్ తీసుకుంటాం సార్ మా హాస్పిటల్ నిన్నే స్టాక్ అయిపోయింది సార్ ఇప్పుడు మన హాస్పిటల్లో ఓ నెగిటివ్ బ్లడ్ అని స్టాక్ లేదు సార్ మై గాడ్ మీ ఫ్రెండ్స్ ఎవరితో బ్లడ్ ఉంటే చూడండి ఓ పాజిటివ్ బ్లడ్ నువ్వు పోయి జల్దీ స్కానింగ్ రిపోర్ట్స్ అన్నీ తీసుకురా పోయి తెలుపు మాసూమ్ హార్ట్లో ఇంత పెద్ద హోల్ ఉంది కదా సార్ బ్లడ్ ఎందుకు ఇస్తున్నాడు సార్ మాసూమ్ ఎక్కువ కాలం బతుకుడు వాళ్ళ ఫ్రెండ్ అయినా బతికించుకుంటాడు ఫస్ట్ ఎమర్జెన్సీ బ్లడ్ సార్ నాకు బ్లడ్ ఇచ్చింది ఎవరు సార్ నీకు బ్లడ్ ఇచ్చింది మాసూమ్ హార్ట్లో హోల్ ఉంది కానీ తను
నీకోసం బ్లడ్ ఇవ్వడానికి కోసం ఎంత దూరం వచ్చాడు తెలుసా. లాస్ట్లో తను ఒకే మాట చెప్పాడు, నా హార్ట్లో ఓలుందని మీకు నాకు మాత్రం తెలుసు, నా ఫ్రెండ్కి ఎలాంటి మూమెంట్లో కూడా తెలియకూడదు, ప్లీజ్ సార్ అని రిక్వెస్ట్ చేశాడు. అలాంటి ఫ్రెండ్ పొందడానికి నువ్వు చాలా అదృష్టం చేసుకొని ఉండాలి. అలాంటి ఫ్రెండ్ నాకు గిన ఉండింటే నా ప్రాణం అడ్డేసి కాపాడుకునేవాడిని. నీకు ఇప్పటికైనా ఫ్రెండ్షిప్ వాల్యూ తెలియాలని కోరుకుంటున్నాను. ఇదిగో మాసూమ్ రిపోర్ట్స్, తన హార్ట్లో హోల్ ఉండేది రిపోర్ట్స్. తను ఇప్పటికీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా కానీ నీకు బ్లడ్ అలాగే ఇచ్చాడు. నువ్వు 24 గంటలు తను సిగరెట్ తాగుతాడు, మందు తాగుతాడు అనేసి నువ్వు అవాయిడ్ చేస్తూనే వచ్చావు. కానీ అలాంటి ఫ్రెండ్ని అవాయిడ్ చేస్తున్నావు కదా. ఒక్కసారినా తన పక్కన కూర్చొని ఎందుకు తాగుతున్నాడు, ఎందుకు ఇచ్చేస్తున్నాడు అని ప్రేమగా అడిగి చూసావా? ఫ్రెండ్ని ప్రేమగా మార్చుకోవాలి కానీ ఎప్పుడు అవాయిడ్ చేయకూడదు. ఇలాంటిది ఎప్పుడైనా గుర్తుపెట్టుకో. మాసం లాంటి ఫ్రెండ్ నీకు ఎప్పటికీ ఇంపార్టెంట్. బాధపడకు, ఎప్పటికైనా నీకు మాసం తోడుగానే ఉంటాడు. నీ ప్రాణం కోసం మాసం ప్రాణం అడ్డమేశాడు. అలాంటి ఫ్రెండ్ నీకు దొరకడం చాలా అదృష్టం. మై గాడ్, నేను మాసం అర్థం చేసుకోలేకపోయానే. నా అంత దురదృష్టంతో ఇంకెవడు ఉండడు. మీ ఫ్రెండ్ సిగరెట్ తాగుతున్నాడంటే వాడి వెనకాల ఎంత బాధ ఉందో, వాడు మందు తాగుతున్నాడంటే వాని బాధ ఎంత ఉందో మనం అది అర్థం చేసుకొని వాడిని మన రూట్లోకి మార్చుకోవాలి. కానీ అంతేగాని వాడిని దూరం పెట్టడం, వానితో మాట్లాడకపోవడం, అది చేయడం తప్పు బ్రో. ఒకటి అర్థం చేసుకోండి, వాడిని మార్చడానికి ట్రై చేసుకోండి. తాగే ముందర కొంచెం ఆలోచించండి. మీ ఫ్యామిలీ గురించి, మీ కెరియర్, మీ హెల్త్ గురించి ఆలోచించండి. గుర్తుపెట్టుకోండి. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చిన్న లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, చిన్న గంట ఉన్న సైడ్ టన్ కొట్టండి, అంతే.